దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 40వ వచనం నుండి చివరి వరకు కలిగిన దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ప్రభువును రక్షకుడును మహోన్నతుడును శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు శుభములు కలుగును కాక. ప్రియులారా, మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి ఇటు దినములో కొన్ని అమూల్యమైన సత్యాలు నేర్చుకొనుటకు యెహెజ్కేలు గ్రంథం యొక్క ధ్యానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మరి ఈ దినాలలో మనం గమనించినట్లయితే నేటి ప్రపంచ పాపములుగా ఎన్నుకోబడినటువంటి కామాతురత, అలాగే విగ్రహములను పూజించడం, ఇవి రెండు చాలా ప్రబలిపోతున్న మరి దినాలలో మనం ఉంటూ ఉన్నాం. సత్యానికి తావు లేని దినాలలో మనం ఉంటూ ఉన్నాం. మరి సత్యమును అరికట్టాలి అని, సత్యము ప్రబలకుండా చేయాలి అని, మరి రక్షకుడైన యేసుక్రీస్తును మరి ఏమాత్రము ప్రకటించకూడదు అని, ఆయన వాక్యాన్ని చదవద్దని ఎన్నో దేశాలు మరి పరిశుద్ధ గ్రంథాన్ని బ్యాన్ చేశాయండి. సో అలాంటి దుర్భర దినాలలో, భయంకరమైన దినాలలో మనం ఉంటూ ఉన్నాం. మరి మన చేతులలో నుండి ఈ పరిశుద్ధ గ్రంథం తీసివేయబడక ముందే బైబిల్ ఏమని సెలవిస్తుంది, ఏ విషయాలు మనకు తెలియపరుస్తుంది అని మనం తెలుసుకోవడం మనకు చాలా అవసరం కదా. దినమెల్లా మరి అనేక విషయాలు మనం వింటూనే ఉంటాం. ఉదయకాలమున ఆయన సత్య గ్రంథములో మరి మన కొరకు దాచి ఉంచిన మేలులేంటో మనము జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము ఆశీర్వదించబడాలి అంటే మరి ఎలాంటి పాపాలను వదిలిపెట్టుకోవాలనో ఈ వాక్యము మనకు తెలియచేస్తుంది. మన ఆశీర్వాదాలకు అడ్డుగా వస్తున్న, మనము నిత్య రాజ్యానికి ప్రవేశించాలంటే మనకు అడ్డుగోడలుగా నిలబడుతున్న పాపాలు ఏవో దేవుడు బయలుపరుస్తూ ఉంటుండగా అట్టి వాటిని దూరపరుచుకొని మరి దేవుని యొక్క రాజ్య వారసులుగా కావాలి అంటే మరి పరలోక పయనములో, విశ్వాస జీవితంలో స్థిరులుగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనము గ్రహించాలి. మరి మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము చాలా వరకు చాలా విషయాలు మనం తెలుసుకొని ఉంటూ ఉన్నాం. మరి దేవుడు షోమ్రోను అంటే అలనాటి ఉత్తర రాజ్యానికి రాజధాని అయిన షోమ్రోను ప్రజలను బట్టి, దక్షిణ రాజ్యానికి రాజధాని అయిన యెరూషలేమును బట్టి, అందులోని మరి ఆ ప్రజలు చేసినటువంటి ఆ తప్పును, పాపమును ఒక ఇద్దరు అక్క చెల్లెలుగా మరి చూపిస్తూ వారికి మరి పేర్లు పెట్టి దేవాతి దేవుడు వారు ఏ తప్పిదాలు చేశారో, ఏ పాపం చేశారో, ఆ పాపానికి వారు అనుభవించబోతున్న శిక్ష ఏంటో, అసలు ఆయన ఎందుకు ఆ పాపాలను మరి అరికట్టాలని ఇష్టపడుతున్నాడు అని ఈ అధ్యాయంలో చాలా క్షుణ్ణముగా మనం నేర్చుకుంటూ ఉంటూ ఉన్నాం కదా. ప్రియులారా, మన ఆశీర్వాదానికి అడ్డుబండలుగా ఉన్న వాటిని మనం తొలగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి అని. మరి ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నీతిమంతులుగా తీర్చబడాలంటే మన జీవితంలో, మన కుటుంబాలలో ఉన్న పాపాలు ఏంటియో మనము క్షుణ్ణంగా పరీక్షించి పరిశోధించి వాటిలను విడిచిపెట్టుకోవాలి కదండి. పాపం వలన వచ్చు జీతము మరణము అనమాట. అట్టి మరణం నుండి మనల్ని మరి తప్పించేదానికి తన కృప మహదైశ్వర్యము చొప్పున మరి మనల్ని రక్షించుకున్న యేసుక్రీస్తు చెంతకు మనం వస్తే నిశ్చయముగా మనము ఆశీర్వదించబడతాం. మన పాపం నుండి మనకు విడుదల కలిగించేటకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉంటున్నారు. మరి ధర్మశాస్త్రం అయితే మరి పాపికి కఠినమైన శిక్ష విధించింది. కానీ ఈనాడు మరి ప్రభువు మనకు మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనలను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఉచితమైన రక్షణ, కృప ద్వారానే రక్షణ మన కొరకు నియమించబడి ఉంటూ ఉండగా చూడండి, ఈ యొక్క లోకంలో ఏది కొనాలన్నా డబ్బులు పెట్టండి ఏది రాదు కదా. అలాంటిది మరి భయంకరమైన నిత్య నరకాగ్ని నుండి
రక్షింపబడాలి అంటే ఉచితమైన రక్షణను యేసయ్య మన కొరకు మరి ఆయన సిద్ధపరిచి ఉంచినప్పుడు ఆయన పాదాల చెంతకు వచ్చి మరి ఎక్కడికి వెళ్ళకుండా ఉన్న స్థలంలోనే మన పాపపు స్థితి ఏంటో, మనం చేస్తున్న దేనిలో నుండి బయటికి రాలేకపోతున్నామో దానిలో నుండి ఒక గొప్ప విడుదల యేసయ్యా నాకు దయచేయమని అడిగితే మనల్ని పరిశుద్ధపరుస్తాడండి. మరి మన పాపముల నుండి మనకు విడుదల కలిగచేసి తన అమూల్యమైన రక్తంతో కడిగి శుద్ధి చేసి ఎంత పాపినైనా కూడా ఆయన చేర్చుకునే దేవుడు. మన పాపములన్నీ తన వీపు వెనక వేసుకుని మన పాపములన్నీ సముద్రపు అగాధములోనికి త్రోసివేసి నిన్ను నన్ను పరిశుద్ధపరచగల దేవుడండి. సో అందుకని మరి ఆ గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చి మన పాపములు అది చిన్నదైనా పెద్దదైనా విడిచిపెట్టుకున్నట్లయితే దేవుడు గొప్ప కృపనిస్తాడు. ఇట్టి అవకాశాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితము యెరూషలేము ప్రజలకు ఇస్తే వారు దాన్ని తృణీకరించారంటండి. ఈరోజు నువ్వు నేను కూడా తృణీకరిస్తా బైబిల్ అలాగే చెప్తుందిలే. జీవితంలో ఇంకా ఏదో ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు ఎంజాయ్ చేసే కొలది నీ శరీరము బాధించబడుతుంది, అంతేకాని నీ ఆత్మ మరి నరకానికి అది ప్రమోట్ చేయబడుతుంది, అంతేకాని అక్కడ ఉండేది జరిగేది ఏమీ ఉండదు కదా. అయితే ఈ పాపములన్నిటి నుండి శరీర పాపములన్నిటి నుండి మనం విడుదల పొందుకొని యేసయ్య దగ్గరికి వస్తే నెమ్మది, శాంతి, సమాధానం. సో అందుకనే ఇక్కడ ఏమనిందంటే మీ కామాతురతను దేశంలో నుండకుండా మాన్పించుదును అని దేవుడు మరి ఈ యొక్క వాక్యాన్ని రాసి ఉంటున్నాడు. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని కదా. సో స్త్రీలందరూ పరిశుద్ధంగా ఉండాలి, పురుషులందరూ మరి పరిశుద్ధంగా ఉండాలి అని మరి విగ్రహ పూజలను మరి ఆ విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించేటట్టు నేను చేస్తానని దేవుడు ఒక హెచ్చరిక కూడా మనకిస్తూ ఉంటున్నాడు. మనము డీటెయిల్గా చూసినట్లయితే నిన్నటి దినమున మనం చూసుకొని ఉన్నాం కదా. 36 నుండి మరి 39 వచనాలలో చూస్తే వారు చేసినటువంటి పాపాలు ఎంత కఠినమైనయో మరొకసారి మనం చూసుకుందామా. వారు వ్యభిచారిణులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. వారిలాగున నా ఎడల జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకొనిన విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దాన్ని అపవిత్రపరిచి నా మందిరములోనే వారిలాగున చేసిరి. చూసారా ఎంత భయంకరమైన పాపం. 1 కాదు 2 కాదు, దేవుడు సహించి విడిచిపెట్టేదానికి సరే ఇన్ని పాపాలు చేస్తూ ఉన్నారు కదా, మరి వాటిని విడిచిపెట్టుకొని రావాలి అని దేవుడు ప్రవక్తలను పంపిస్తే వారిని కూడా దూషించారు, తోలనాడారు. కొంతమంది ప్రవక్తలను అయితే నేరుగా చంపివేశారు. సో అందుకనే దేవుడు వారి పాపమును ప్రతి దాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా చూపిస్తూ ఉన్నాడు. అంతేకాని ఏదో ఇక్కడ బైబిల్లో బూతు మాటలు రాయాలని కాదు, అవి బూతు మాటలు కూడా కాదు. ప్రజలు చేస్తున్నటువంటి తప్పు పాపమై ఉన్నది. మన పాపాన్ని ఎవరూ కప్పిపెట్టలేరు. ప్రియులారా, చివరికి పాపం చేసి చేసి మరి దానిలో అలసిపోయి చివరికి నేనే ఈ పాపం చేశానని ఒప్పుకునే పరిస్థితులు కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం. పాపం చేసి చేసి మరి ఏమైపోతుంది, ఆ పాపమే మనల్ని మృంగి వేస్తుంది కదా. మనం అనుకుంటాం ప్రజలకి ఎవరికి తెలియదు మనం చేసే తప్పులు పాపాలు, కానీ ఎవరికి తెలియకపోయినా చేస్తున్న మనకు తెలుసు, చూస్తున్న దేవుడికి తెలుసు. ఖచ్చితంగా ఆ పాపం ఒకరోజు బట్టబయలైపోతుంది. కాబట్టి అందుకే ప్రభువు అటు పాపాన్ని ఎలాగైనా నివారించి ప్రజలను నిత్య నరకాగ్ని నుండి తప్పించాలన్న ఆశతోనే మరి ఆయన ఈ వాక్యాలను మనకు తెలియపరుస్తూ ఉంటుండగా అది ఎలాంటి పాపమైనా దాన్ని విడిచిపెట్టుకునే దానికి మనం ముందుకు రావాలి. 40వ వచనం చూస్తే, మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి కన్నులకు కాటుక పెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగున జరగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యుద్ధకు ఎడారి మార్గము నుండి వచ్చిరి. వారు ఈ
వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి అంట. చూసారా ఎంత డీటెయిల్గా దేవుడు మరి ఆ వ్యభిచార హృదయం కలిగినటువంటి వారు చేసే మరి ఆ పనులను గూర్చి ఆయన రాస్తూ ఉంటున్నాడు కదా. వేడుకగాండ్ర సమూహం అంట కదా, వేడుకగాండ్ర సమూహానికి అవకాశం ఇవ్వకూడదు. సో అలాగే మరి ఇంకా వారు ఎలాగున్నారో త్రాగుబోతులు, వేడుకగాండ్రు. నిజంగా దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా జీవించవలసినటువంటి మరి అనేక మంది ఈరోజు వ్యభిచారుణులకు సాదృశ్యంగా నిలబడిపోతున్నారు. అందుకని వేషలైన మరి వారి తప్పులను పాపములను మరి విడిచిపెట్టుకొని వస్తే వేషలనైనా క్షమిస్తాను కానీ వేషధారులను క్షమించను అంటున్నాడు కదా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఇశ్రాయేలు ప్రజలు వేషధారులుగా ఉంటూ ఉన్నారు. సృష్టికర్తను పక్కన పెట్టేసి మరి భయంకరమైన పాపానికి వారు మరి పాత్రులైపోయి ఉన్నారు. చూడండి ఎలాగంట, మరి ఈ యొక్క వేషల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. వ్యభిచారం చేయట చేత బలహీనురాలైన దీనితో నేను ఇలాగంటిని, అది మరెన్నటికి వ్యభిచారము చేయక మానదు. వేషతో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగునని వారు కాముకురాండ్రైన ఒహోలీబాతోనూ సాంగత్యము చేయించు వచ్చిరి. అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారిణులే, నరహత్య చేయ యత్నించుదురు. చూసారా, మరి వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వారికి తగినట్టుగా విధింతురంట. అందుకని నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే ఎంత పాపివైనప్పటికీ కూడా నీతిపరురాలిగా మారగలిగిన కృప, నీతిగా నిన్ను జీవింప చేయగలిగిన కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే ఎందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారి మీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును కదా. ఎవరైతే మరి దేవునికి అవిధేయులుగా ఉంటున్నారో, దేవుని రాజ్యం కొరకు మరి ఎవరైతే తాపత్రయపడకుండా కేవలము పాపముతోనే వారిని సంతృప్తిపరచుకుంటున్నారు, అట్టి వారి మీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును అంటున్నాడు. ఆ సైనికులు రాళ్ళు రివి వారిని చంపుదురు, ఖడ్గము చేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేయుదురు. చూసారా, పాపం వలన వచ్చే శిక్ష ఏంటి అంటే సైనికులంట రాళ్ళు రువి వారిని చంపుదురు. ఎందుకు దేవుడు వారిని మరి యెరూషలేములో నుండి నేడు పిలువబడుతున్న ఇరాన్గా పిలువబడుతున్న ఆ బబులోను దేశానికి ఆయన ఎందుకు తీసుకుని వెళ్ళాడు, అక్కడ బానిసలుగా ఎందుకు వారిని చేశాడు అంటే వారి పాపానికి అక్కడ మరి తగిన శిక్ష అనుభవించదని. అందుకనే సైనికులు ఏం చేశారండి, రాళ్ళు రువి వారిని చంపారంట. కొంతమందిని ఖడ్గం చేత కొంతమందిని హతం చేదురు అన్న రీతిగానే వారు చేశారు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేయుదురు. సో 48, 49 మరి ఈ అధ్యాయానికి అంతటికీ మరి రీజన్గా ఉంటున్నది. ఎందుకు అసలు దేవుడు ఇలాంటి పాపులను ఇలాంటి వారిని ఏం చేయాలని ఇష్టపడుతున్నంటే, స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు. ఎందుకు ఈ శిక్ష, ఎందుకు దేవుడు రాళ్ళు రువ్వుతూ ఉన్నాడు, ఎందుకు ఖడ్గము చేత వారిని హతము చేస్తూ ఉన్నాడు, వారి కుమారులను ఎందుకు చంపుతూ ఉన్నాడు, వారి ఇండ్లను అగ్ని చేత ఎందుకు కాల్చివేస్తూ ఉన్నాడంటే స్త్రీలందరూ కూడా మరి వారి కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు అంటండి. మిగతా స్త్రీలకు మరి ఇప్పుడున్న స్త్రీలకు ఇప్పుడున్న పురుషులకు ఒక హెచ్చరిక ఏంటంటే, మీ కామాతురత చొప్పున చేయకూడదు. వివాహము అన్ని విషయంలో ఘనమైన వివాహాన్ని ఘనముగా ఎంచాలి. అంత మాత్రమే మరి మన వివాహ జీవితాలలో మరి మనం ముడిపడి ఉండాలి. కానీ మరి జంతువులు ప్రవర్తించిన రీతిగా కదా, కనబడిన స్త్రీని అంతా నేనే చూడాలి, నేనే ఆమెతో పాపం చేయాలి, కనబడిన పురుషునితోనే పాపం చేయాలి. సో అది జంతు స్వభావము, అది మృగ స్వభావము కదా. మరి దేవుడు కొన్ని కట్టుబాట్లను ఇచ్చాడు.
మరి కుటుంబ విలువలను దేవుడు ఇచ్చాడు. వివాహ విలువను నేర్చుకోవాలి కదా. అందుకనే దేవుడు అంటున్నాడు, మరి స్త్రీలందరూ మరి వారి కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామాతురతను దేశంలో నుండకుండా మాన్పించుదని. ఈరోజు మరి దేశాలు చేసే పాపం ఏంటి? వ్యభిచార పాపమే మనం చూస్తున్నాం. కొంతమంది కనీసం బట్టలు కూడా లేకుండా సమాజంలో తిరుగుతూ ఉంటూ ఉన్నారు. మరి ఆ యొక్క షోర్స్లలో కొన్ని దేశాలలో చూస్తే భయంకరమైన మరి రీతిలలో ఉంటూ ఉన్నారు కదా. పాపం విచ్చలవిడిగా చేసేస్తూ ఉన్నారు. సో అందుకనే అలాంటి వారు దేశంలో ఈ యొక్క కామాతురత చేయకుండా ఉండేదానికి మరి స్త్రీలందరూ ఈ పాపమును విడిచిపెట్టుకోవాలని, ఇతర స్త్రీలు మరి దాని యొక్క ఈ పాపం వల్ల వచ్చే ఆ యొక్క రిజల్ట్ ఏంటో, ఆ యొక్క కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసుకోవాలని నేను శిక్ష విధిస్తున్నాను అంటూ ఉన్నాడు. 49వ వచనంలో, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. చూసారా ప్రిలారా, మరి మొదటిగా 49వ వచనంలో చూస్తే మొదటిగా దేవుడని తెలుసుకోవాలి. రెండవది కామాతురతకు తగిన శిక్ష విధించబడుతుందన్న భయము కలిగి ఉండాలి. మూడవది విగ్రహములను పూజించిన పాపమును భరించే ఆ యొక్క భయంకరమైన శిక్షను దేవుడిస్తాడన్న భయము కలిగి ఉండాలి. అందుకని దేవుడు ఈరోజు ఒక మంచి క్రైస్తవ బిడ్డగా నీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దేవుని ఎరుగుటకు, ఆయనను మాత్రమే అనుసరించి పూజించుటకు మరి మనం ముందుకు రావాలి. అటు కృప పొందుకొనుటకు ప్రార్థన చేసుకుందామా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడమైన మా గొప్ప దేవానికి స్తోత్రం. మీ కన్నులకు మరిగింది ఏదీ లేదు ప్రభ. ఏది కూడా నీ కన్ను దృష్టిని మేము దాచలేము. మా పాపాలు ఏవి కూడా ప్రభ తండ్రి అయ్యా నీకు మరుగైనట్లు లేవు ప్రభ. సమస్తమును చూస్తున్న దేవుడివని ప్రభా, నువ్వు ఉన్నావని, నువ్వు చూస్తున్నావని, తగిన శిక్షను మేము భరించాల్సిన వస్తుందని అది గుర్తెరుగునట్లు ప్రభ మరొకసారి ఈ వాక్యం చేత మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభ. పాపములను విడిచిపెట్టుకొని నీతిమంతులుగా తండ్రి జీవించగలిగిన కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి, ఏ పాపంలో చిక్కుకున్న వారు ఎవరైనా ఉంటే అటు పాపం నుండి విడుదల పొందుకొని పరిశుద్ధ జీవితం జీవించి నేను మహిమపరచుట కృపనిమ్మని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.